మీ రాజశేఖర రెడ్డి గారు కన్నా మీరు సీనియర్ అనుకుంటే ఏజ్లో అంటే డెఫినెట్లీ 5 సంవత్సరాల పైచలు. రాజకీయంగా ఆయన సీనియర్ అయితే ఏజ్లో మీరు సీనియర్ కదా అనమాట. అంటే మీరు సీనియర్గా ఉన్న అంటే ఏజ్లో సీనియర్గా ఉన్న ఎలా ఉండేది మీకు ఇద్దరికి? ఆయన నేను అంటే ఎప్పుడు ఎవరి దగ్గర కూడా దగ్గరికి పోయేవాడిని కాదు, అవసరం మేరకు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తే ఏదైనా మాట్లాడితే నేను 1 to 3 మాట్లాడేవాడిని. ఏది సాంకేతికంగా అవసరాలు కానీ పరిపాలనా పరంగా విషయాలు కానీ దృష్టి తీసుకురావడానికి ఎంతో అంతే మాట్లాడేవాడిని. ఎక్కువసేపు కూర్చునేవాడు కాదు, ఎక్కువ మాట్లాడాలి. తనంత తానుగా ఏదైనా అడిగితే తనంత తానుగా విషయాలు చేస్తే తప్ప నేను మాట్లాడే విషయం అయితే 20 seconds, 30 seconds, 40 seconds వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కానీ, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కానీ, లేకపోతే ఈయన దగ్గర కానీ, రోషయ్య గారి దగ్గర కానీ నేను అంటే చాలామంది చాలాసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తన శాఖకు సంబంధించింది కాకుండా ఇతర రాజకీయాలు కూడా మాట్లాడుతుంటారు, వేరే విషయాలు కూడా మాట్లాడే అవకాశం తీసుకుంటారు. కానీ నేను ఏ మేరకు అవసరమో ఆ మేరకే టక మాట్లాడి వచ్చాను. ఈ కారణం ఏంటంటారు? అంటే నా బాధ్యత, నేను నిర్వహించాల్సిన కార్యక్రమం, ఈ రెండే నాకు ముఖ్యం కానీ మిగతాయి ముఖ్యం కాదు. అంటే మిగతా వాళ్లకు మిగతాయి ముఖ్యమా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పాను. అంటే నా అవసరానికి తగ్గట్టుగా సమయం స్పెండ్ చేశాను, అంతే తప్ప ఎక్కువ సమయం. రాజశేఖర రెడ్డి ఏమని పిలిచారు? పొన్నాలన్నా అనేవారా లేదంటే మామూలుగా? మంత్రి సాబ్ అనేవాడు. మంత్రి సాబ్ అనేవాడు. ఎలా ఉంటుంది ఆ పిలుపు? ఆప్యాయతగా మాట్లాడేవాడు. ఆప్యాయతగా మాట్లాడేవాడు. వచ్చారు ఎప్పుడైనా మీ ఇంటికి? మీ ఇంటికి ఎప్పుడైనా ఫోన్ చేశారా? చాలాసార్లు. అధికారం అంటే 2005 నుంచి కలిసేవాళ్ళం బాగా తరచుగా. ఎప్పుడు హైదరాబాద్ అంటే జనగాంలో మీ ఇంటికి వచ్చారా? జనగాంలో ఇంటికి ఓన్లీ ఈయన ముఖ్యమంత్రిగా లాస్ట్ క్యాంపెయిన్ 2009లో వచ్చినప్పుడు మన ఇంట్లో భోంచేశాడు. లాస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఇంట్లో భోంచేసి. గుర్తుందా ఏం భోంచేశారు? ఏమున్నది, 2 పునుకాలు ఇంత కర్రీస్. మా వాళ్ళు ఏదో వెజిటేరియన్ చేశారు, అప్పటిదప్పుడు ఏదో ఆమ్లెట్ చేసి 2 చికెన్ ముక్కలు తెప్పించి చేశాను. చికెన్ ముక్కలు ఎక్కడి నుంచి తెప్పించారా? మార్కెట్లో ఉంటాయి కదా, తెప్పించంటే అప్పటికప్పుడు అంటే అంటే అందరూ బిజీగా ఉన్నాం, ఏం చేశారో తెలీదు. ఎలా ఉండేది అసలు మీ రిలేషన్ ఇద్దరు కూడా? ఎలా ఉండేది అసలు? చాలా ఫ్రెండ్లీగా ఉండేది, మోర్ ప్రొఫెషనల్గా ఉండేది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండేది రైతాంగం జలయజ్ఞం ఇదే అనమాట. ముఖ్యమైన ఈ జలయజ్ఞం ప్రాజెక్టులు, ఈ విషయంలో ఈ పనుల పురోగతి పైన కావచ్చు, పనులు ఇంకా కొత్త ప్రాజెక్ట్ అంటే ఇద్దరి మధ్య ఎలా ఉండింది సంభాషణ? ఏదైనా నేను చెప్పినా ఆయన అర్థం చేసుకునేవాడు, వెంటనే స్పందించేవాడు. ఆయన చెప్పింది కూడా నేను విశ్లేషించేవాడిని, సమీక్షలు బాగా చేసేవాడిని. పనులు పూర్తి కావడానికి నేను బాగా తిరిగేవాడిని. సమస్యలు పరిష్కరించడం లోపల సమయం కేటాయించి సమస్య పరిష్కారం లోపల నిర్ణయాలు తీసుకునేవాడిని. సో ఎక్కువ సమయం ఈ కార్యక్రమాల మీద స్పెండ్ చేసేవాడు. ఇంత పరిచయం ఉన్న ఎక్కడైనా ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయనే విషయంలో కానీ, ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కానీ, ఏదైనా పేపర్లలో ఏదో కథనాలు వస్తూనే ఉంటాయి అనమాట. ఏది జరిగినా కూడా కుంభకోణం జరిగింది, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు, పనులు నాశరకంగా ఉన్నాయి, అవి ఇవన్నీ వస్తుంటారు. ఈ సందర్భంలో ఎప్పుడైనా మీ మీద కోపడ్డం కానీ ఏదన్నా? ఎప్పుడు అటువంటిది లేదు. ఒక ముఖ్యమంత్రిగా తనకు సమాచారం అన్ని కోణాల్లో చేరుతుంది, నా నుంచే రావాల్సిన అవసరం లేదు. నేను ఒకే ఒక అంశం మీద చర్చించలేకపోయాను, అది మా సెక్రటరీ గారు ఉండేవారు. అది నిర్ణయం ఏంటంటే, ఒరిస్సాతో వంశధార మీద మాట్లాడుతున్నప్పుడు మనం ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాం, వాళ్ళు వచ్చేసి మనకు వాళ్ళ నీళ్లు మనమేం తీసుకోవట్లేదు, మిగులు నీళ్లు మనకు సంబంధించిన నీళ్ళ మీదనే మనం పని చేస్తూ ఉన్నాం, ప్రాజెక్టు మొదలుపెట్టాం. ఆ విషయంలో వాళ్ళు వచ్చేసి ఒక 3 రోజులు ఇక్కడ ఉండి, వాళ్ళు మంత్రులు 3-4 వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ విన్న తర్వాత దీని గురించి మేము వాళ్ళ అనుమతి కూడా కావాలి మనకు, ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్. అయితే మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి, మేము డిజైన్స్ అని చూస్తూ ఉన్నారు. దానికి ఈ విషయం వారికి నేను చెప్పలేదు, బహుశా సెక్రటరీ గారు కూడా చెప్పలేదు. ఎందుకంటే సెక్రటరీలో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది మంత్రుల కంటే, ఎందుకంటే సాంకేతిక అంశాలు కదా. సరే, నాతోటి కూడా మాట్లాడేవాడు, నేను ఆ విషయం వారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఈ సెక్రటరీ గారు ఏం చేశారంటే, మినిస్టర్ గారు మనం ముందెళ్ళే అడుగుతున్నారు కదా అనేది అన్నాడు. అంటే మరి ఏంది ఒప్పుకుందామా అని అన్నాను. ఒప్పేసుకుందాం ఏముంది అన్నాడు. అది రాసుకున్నాం 3 నెలలని. అది ఒక కీలక అంశం, వారితో సంప్రదించలేదు. అక్కడ
ఒక పొరపాటు జరిగింది వాస్తవమే. కానీ ఆ 3 నెలల వ్యవధిని ఒరిస్సా రాష్ట్రం చాలా పెద్దగా చేసింది, రాద్ధాంతం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, చివరిగా ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు మేము 3 నెలల సమయం నేను కనుక అంటే మంత్రిగా నేను సంతకం చేశాను కాబట్టి, సెక్రటరీ ఒప్పుకున్నాడు కాబట్టి ఈ విషయం వారికి తెలియదు. బహుశా తెలిసి ఉంటే 3 నెలల సమయం ఇవ్వద్దని చెప్పేవాడేమో నేను అనుకునేది. కానీ ఈ 3 నెలలు ఇవ్వడం వల్ల వాళ్ళు చేశారు. ఒకవేళ 3 నెలలు ఇవ్వకపోయినా ఎనివే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయేవాళ్ళు. కానీ నా వంతు పరంగా వారి దృష్టికి నేను తీసుకెళ్ళలేదు, నాకు ఆ ఆలోచన రాలేదు, మా సెక్రటరీ గారు చెప్పలేదు. సరే మామూలుగా జరుగుతున్నది కదా, 3 మంత్రులు వచ్చారు, కూర్చున్నాం, ఏదో సామరస్యంగా ఉండే విధానం ఉంది కదా అని చెప్పేసి 3 నెలల సమయం ఇవ్వడం నా దృష్టిలో పొరపాటు కాకపోయినా వారితో సంప్రదించకపోవడం పొరపాటని గ్రహించాను అంతే. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.